మనం ఎక్సర్సైజ్ చేయడం తక్కువ, బిల్డప్ దిగడం సో దిగడం ఎక్కువ మనకు. అట్లా ఉంటది మరి మనతో. సో గైస్ టుడే ఫుల్ షాడ్ అని ఎందుకున్నానంటే వీడియో చివరి దగ్గర చూడండి. మార్నింగ్ అంతా పనిచేసి మధ్యాహ్నం తినేసి పడుకోవడం అది ఒక అలవాటు అయిపోయింది మాకు ఈ 2 రోజులు. ఏం చేస్తాం, అట్లా అయిపోయింది మా జీవితం. టైం పాస్ అవ్వట్లేదని రోడ్డు మీద వస్తే మా బ్రో కూడా బండికి ఫోన్ బిజీ. మనకైతే టైం పాస్ కావట్లేదు, ఫోన్ మాట్లాడడానికి మనకి ఎవరు లేరు. టైం పాస్ కావట్లేదు కదా అనేసి క్రికెట్ ఆడదామన్నా క్రికెట్ గ్రౌండ్ పక్కనే పసుపులు ఉడికేస్తున్నారు. మా పిచ్ అయితే క్లీన్ చేస్తున్నారు, అందులోనే పసుపు ఆరేయడానికి అనుకుంటా. ఇట్లా చూసినా మేము క్రికెట్ ఆడాలంటే 2 వారాలు పడుద్ది. మనమైతే ఏం చేయలేం. ఆ క్రికెట్ ప్లేస్ వాళ్ళు కూడా గౌరవించాలా, ఎందుకంటే ఆడుకోవడానికి ఆ ప్లేస్ ఇచ్చారు. చాలా మంది అయితే ఆడుకోవడానికి అలాంటి ప్లేస్ కూడా ఇవ్వలేదు. సో ఏమైంది, ఏదో రోజు మళ్ళీ ఆడతాం. క్రికెట్ ఆడడం అలవాటు అయిపోయింది కదా, బాడీ అంతా పట్టేసింది. వీడియో తీసుకుంటుంటే మా స్టార్ బా వచ్చాడు. బారే నువ్వు నీకు టైం పాస్ కాకపోతే నువ్వేం చేస్తావు బా? ఇంట్లో ఉన్నప్పుడు ఏం చూస్తారు, బిట్లు చూస్తూ ఉంటారు. మీరు ఇంట్లో ఉన్నప్పుడు టైం పాస్ కన్నప్పుడు మీరేం చూస్తారు కామెంట్ చేయండి. మాకైతే టైం పాస్ కావట్లేదని రోడ్ లో వచ్చాము. మా బ్రో గడ అయితే ఫుల్ బిజీ అంటే బిజీ అమ్మాయితో కాదు, ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాడు. అలా ముందుకెళ్తే చూడడానికి అయితే పూలు చాలా బాగున్నాయి. ఇలాంటి సమ్మర్ లో ఇలాంటి పూలు పోయడం ఏంటి అనేసి నేనైతే సాకులో ఉన్నా. ఇంకెంతసేపు వాక్ చేస్తామని నేనైతే కిక్స్ ప్రాడ్ చేస్తున్నా. మన శరీరం రోజుకి గంట సేపు నడిచిపోవాలని పెద్దలు అన్నారు. అందుకే నేను ఖాళీ ఉన్నప్పుడు అప్పుడు ప్రాక్టీస్ చేస్తుంటా. ప్రాక్టీస్ అయిపోయాక మేమైతే ఇంటికి బయలుదేరిపోయాం. సరే మరి ఈ రోజు కథ అయితే ఇంతే. నెక్స్ట్ వీడియో కలుద్దాం, బాయ్.